వెల్కమ్ టు NSTV న్యూస్. నా పేరు ప్రతిభ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కర్నూలు జిల్లా ఆదోని హ్యూమన్ రైట్స్ సంఘం సభ్యులు రాంజల చెరువులో చెత్తా చెదారం తొలగించాలని అంటూ ఆదోని మున్సిపల్ కమిషనర్ వారికి ఫిర్యాదు చేయగా వెంటనే స్పందించిన మున్సిపల్ కమిషనర్ అలాగే ఆదోని పట్టణ ప్రజలకు విజ్ఞప్తి. రాంజల చెరువు కొన్ని ఏళ్ల నుంచి ఆదోని పట్టణ ప్రజలకు దాహం తీరుస్తుంది. అలాంటి చెరువులో చెత్తా చెదారం వేయకుండా పరిశుభ్రంగా ఉంచుదాం. రాబోయే వేసవి కాలంలో ఇవే నీళ్లు తాగడానికి ఖచ్చితంగా వాడుతాం కాబట్టి ప్రజల దృష్టిలో ఉంచుకొని చెత్తా చెదారం వేయరాదని, అలాగే కొంతమంది సిబ్బందిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. చెత్తా చెదారం ఎవరైనా వేస్తే అలాంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోబడును. అలాగే త్వరలో ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం అంటూ ఆదోని మున్సిపల్ కమిషనర్ ఆదోని పట్టణ ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. అయితే దానికి సంబంధించిన జరిమానా కూడా విధించడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జరిమానా చెల్లించకుండా ఉండడానికి, మన చెరువు నీళ్ళు కూడా శుభ్రంగా ఉండడానికి, చూస్తే కూడా ఒక ఆహ్లాదంగా ఉండే విధంగా చర్యల నుంచి చేపడుతున్నాము. కాబట్టి దానికి అనుగుణంగా మీరందరూ సాగించాలని కోరుకుంటున్నాను. నేను ఆదరణ కృష్ణ. ఈరోజు రాంజల చెరువు ఏదైతే ఉందో, అంటే భవిష్యత్తులో గతంలో దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి మంచినీరు పట్టణానికి త్రాగునీరు అవసరాల కోసం వాడుకుంటున్నారు. దీన్ని గత 2 సంవత్సరాల నుంచి ఈ నీళ్ళు వాడడం లేదు. కానీ ఈ సంవత్సరం వేసవిలో ఈ వాటర్ను ఉపయోగించుకోవాలనే ఆలోచనలో ఉన్నాము. దానికి సంబంధించి ఇక్కడ మన రాంజల వాటర్ ట్యాంక్ గేట్ ఎక్కడ ఉందో ఆ గేట్ దగ్గర వచ్చేసి గుడి ముందర చెత్తా చెదారము, అలాగే పూజా సామాగ్రి ఏదైతే ఇళ్లలో ఉందో అవన్నీ తెచ్చి కూడా మన ఏదో సంప్రదాయాలని లేదంటే ఆచారాలన్నీ నీళ్ళల్లో వేస్తున్నారు. దయచేసి అలాంటి చేయకోకుండా మొత్తానికి ఈరోజు అంతా క్లీనింగ్ చేస్తున్నాము. భవిష్యత్తులో కూడా ప్రతి ఒక్కరు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ ఇళ్లలో వచ్చే పూజా సామాగ్రి కానీ వేస్ట్ కానీ చెరువులో వేయద్దని చెప్పేసి మనం చేస్తున్నాము. ఎందుకంటే రాబోయే వేసవికాలంలో ఇదే వాటర్ మనం తాగేదానికి ఉపయోగించుకుంటున్నాము. బసాపురం ట్యాంక్ కూడా కొంచెం డ్యామేజ్ ఉంది కాబట్టి దాన్ని 100% నింపేదానికి అవకాశం లేకుండా పోవడం వల్ల రాంజల చెరువును కూడా ఇప్పటి నుంచి ఖచ్చితంగా ప్రతి సంవత్సరం కూడా రాంజల చెరువులో ఉండే వాటర్ కూడా మనం తాగే అవసరం కోసం ఉపయోగించాలనే ఆలోచనలో ఉన్నాం మేము. దానికోసం మా ప్రజలు కూడా ఎవరు కూడా చెత్త వేయకుండా అందరూ కూడా పురపాలక సిబ్బందికి కానీ మున్సిపాలిటీ కానీ సహకరించి పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించే విధంగా మాకు సహకరించాలని కోరుతున్నాను. తొందరలో ఒక మంచి శివాయ రాంజల చెరువు దగ్గర మేము ఉన్నాము. నా పేరు అశోక్ కుమార్. ఇందాక కమిషనర్ సార్ గారు వచ్చి కాసి బాగా క్లీన్ అండ్ గ్రీన్ అంతా చేపిస్తున్నారు. పట్టణ ప్రజలకు, అన్ని మతాల వాళ్ళకి మా విజ్ఞప్తి ఏమంటే, గంగమ్మ తల్లిని మనం పూజిస్తాం, అదే గంగమ్మ తల్లిలో వచ్చి చెత్త వేస్తాం. ఇది ఎంతవరకు సభావం? ఒకప్పుడు ఈ రాంజల చెరువు నీళ్ళు తాగిన వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు, మోకాలు నొప్పులు లేకున్నట్లా ఆరోగ్యంగా జీవించారు. ఎందుకంటే ఇది మనకి సెంటిమెంట్గా రాముడు బాణం వదిలితే ఇక్కడ నీళ్ళు వచ్చినాయని కాసి ఒక స్థల పురాణం. అలాంటి స్థల పురాణం బట్టి ఈ నీళ్లు తాగి కాసి ఆరోగ్యవంతులుగా ఉన్న మన పూర్వీకులు ఇప్పుడేమో మనం మాత్రం గంగమ్మ తల్లిని పూజిస్తూ గంగమ్మలో చెత్త వేస్తున్నాం. ఇది అందరూ మార్చుకోవాలి. అలాగే మున్సిపాలిటీ కమిషనర్ వారికి మా విజ్ఞప్తి ఏమంటే, ఇక్కడ ఒక 2 వాచ్మెన్లు ఒక 3 నెలలు 6 నెలలు పెడితే జనాలకు కొద్దిగా భయం వస్తుంది. వచ్చిన వాళ్ళని కెమెరాలతో ఫోటోలు తీసి ఫైన్లు వేస్తే, తర్వాత ఇక్కడ ఒక 2-3 సీసీ కెమెరాలు కింద పెడితే జనాల్లో కొద్దిగా భయం వస్తుంది. ఇప్పుడు కొద్దిగా ఏకున్నట్లు ఉంటారని కష్టం మా విజ్ఞప్తి. కాబట్టి మున్సిపాలిటీ కమిషనర్ వారికి కొద్దిగా వాచ్మెన్స్ బాగా పెట్టి, తర్వాత ఒక 2 సీసీ కెమెరాలు పెట్టండి. అందరూ మన జనాలు చైతన్యవంతులు కావాలి, కాపాడుకోవాలి, చెరువుల్ని కాపాడుకోవాలి, బావుల్ని కాపాడుకోవాలి. లేకపోతే తాగడానికి నీళ్ళు లేక ఇంకా డబ్బుతో పెట్టి కొనే పరిస్థితి వచ్చిందంటే మాత్రం జీవితాంతం మీ పిల్లలుగా మన భావితరాల వాళ్ళకి చాలా కష్టమైపోతుంది. కాబట్టి మనమందరం చెరువులు కానీ బావులు కానీ కాపాడుకుందాం. అలాంటి రాముడు బాణం వదిలిన చోటు ఈ స్థలాన్ని మనం కాపాడుకోవాలి. ప్రత్యేకంగా హిందువులు చాలా భద్రంగా కాపాడుకోవాలి. ఓం నమః శివాయ, జై శ్రీరామ్. మరొకమైన ముఖ్యమైన విజ్ఞప్తి ఏమంటే, మన రాంజల చెరువు అనేది దాదాపు కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఆధునిక పట్టణ ప్రజలకు మంచి సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తుంది. దాంట్లో ముఖ్యంగా వర్షాలు పడినప్పుడు దగ్గరలో ఉండే చుట్టుపక్కల ఉండే కొండల నుంచి వచ్చే నీరు ఇందులో చేరి ఔషధ గుణాలు కలిగి ఉన్నాయని చెప్పేసి స్థల పురాణంగా చెప్తున్నారు. కాబట్టి ఎవరైనా కానీ అందులో చెత్త వేసే వాళ్ళు ఆలోచన చేసి
ఈ నీళ్ళు తాగినట్లయితే మనకు ఎలా ఉంటుందనే కాకుండా గతంలో నీళ్లు తాగిన వాళ్ళందరూ కూడా ఆరోగ్యపరంగా బాగున్నారు. తర్వాత ఈ ఎముకల్లో కాల్షియం అనేది కూడా దీంట్లో బాగా ఉత్పత్తి అయ్యి మోకాళ్ళ నొప్పులు కానీ ఇలా ఎముకల జబ్బులకు సంబంధించినవి కానీ రాలేదని కూడా మనకు చాలామంది ప్రజలు చెప్పుకుంటూ వింటున్నాం. కాబట్టి దయచేసి అది దృష్టిలో పెట్టుకొని ఎవరు కూడా ఈ ప్రాంతాన్ని చెత్తగా చేయకోకుండా నీళ్లు ఉండేట్టుగా రాబోయే కాలంలో కూడా ఖచ్చితంగా ఈ రామ్జల నీళ్ళు అనేది ఖచ్చితంగా పట్టణ ప్రజలకు అందజేసే చర్యలకి మీరందరూ సాగించాల్సిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.